అన్ని గొంతులు గొంతులు, సందులు సందులు ఉన్నాయన్నీ. బరో మార్కెట్ నుంచి సిటీ మధ్యలోకి వెళ్తున్నట్టున్నా. మ్యాప్ ఏం చూడట్లేదు నేను, దొరికినవి అన్నీ తిరుగుతున్నా, ఎటు తీసుకోకపోతే అటు. పెద్ద బోట్ లాగా ఉంది ఇక్కడ. ద గోల్డెన్ హైండ్ అంట బోట్ పేరు. అదన్నీ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసింది, ఏ ఇయర్లో ట్రావెల్ చేసి ఏ తిరిగి వచ్చినాయో రాసిండు. ఇదంతా చదివితే ఇంకా వీడియో 30 నిమిషాలు, గంట అయింది. మా తమ్ముడు అసలే వీడియో లెంత్ తగ్గిరా, చూడట్లేదు అది ఇది అంటున్నాడు. అయినా మనం అప్పుడప్పుడు లెంత్ తగ్గియాలి కాదు, కష్టపడి రికార్డ్ చేసిందంతా తగ్గడానికి రాదు ఒక్కోసారి. అదే సిటీ అంతా మొత్తం, అదే బోట్. వెళ్ళొచ్చో లేదో నాకు తెలీదు. ఇదే థేమ్స్ రివర్. బయటికి ఎట్లా వెళ్ళాలి, బయటికి లేదు, నో ఎంట్రన్స్. ఇందాక సౌత్ వార్క్ కెథీడ్రల్ అన్నాక ఇది దాని బ్యాక్ సైడ్. ఇట్ సేస్ యు ఆర్ హియర్, దిస్ ఈస్ సౌత్ వార్క్ కెథీడ్రల్. వి హావ్ సీన్ బరో మార్కెట్ అండ్ విల్ గో టు లండన్ బ్రిడ్జ్. ఇంక ఇవన్నీ తర్వాత చూద్దాం, షార్ట్ అయిపోయింది. వాట్ ఎల్స్ ఈజ్ మిస్సింగ్? లండన్ బ్రిడ్జ్. అక్కడ ఇంటి దాకా వెళ్ళి మళ్ళీ వద్దాం. ఇదంతా ఎడిట్ చేసి నా ఫోన్ ప్రాసెసింగ్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎంత టైం పట్టిద్దో చూడాలి. 2 GB వీడియో లైక్ 20 minutes 30 minutes అట్లా పడుతుంది ఎడిట్ చేయడానికి. లండన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. సెటప్ కావట్లేదు. అదే లండన్ సిటీ. పియర్స్ అంటే బోట్స్ లాగా 10 to 15 pounds ఉండొచ్చు దానికి. ఊబర్ బోట్, ఊబర్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బార్, ఇదంతా బార్. షిప్ గురించి మాట్లాడదు. షిప్ ఆడ ఎందుకుంది, దాని హిస్టరీ ఏంది అక్కడ రాసి ఉంటుంది. ఇందాక అక్కడ మాట్లాడదాం. బారు
లండన్ బ్రిడ్జ్. షిప్ జస్ట్ అట్లా ఉంచారు అంతే, షో పీస్ కోసం. అది లండన్ బ్రిడ్జ్. దగ్గరికి వెళ్దాం. అది ఇదే HMS బెల్ఫాస్ట్ వార్షిప్. అది లైక్ నేవీలో యూజ్ చేస్తారు. వైనో, ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. పిల్లలందరూ ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడ చూసినా ర్యాబిట్ కామన్గా ఉంది. ఇందాక అక్కడ చూస్తే ర్యాబిట్ ఉంది, ఇక్కడ చూసినా ర్యాబిట్ ఉంది. అక్కడ కూడా రైనోనే, ఇక్కడ కూడా రైనోనే. పిల్లలు ఆడుతున్నారు. పిల్లలు తెలిసిందే. జనాలు ఉన్నారు. ఇదే మొత్తం సిటీ. ఇందాక మన మధ్యలోంచి చూసింది. అది లండన్ బ్రిడ్జ్. ఫ్లైట్ అవుతుంది. దీనికి థంబ్నెయిల్ ఏం పెడదామని చూస్తున్నా. అంతకంటే టైం చూడాలి. 5 అయింది. 1 అవర్లో బయలుదేరాలి యూనివర్సిటీ సైడ్. ఎందుకంటే సినిమా ఉంది. మినియేచర్ వ్యూ ఇదంతా. సో మొత్తం యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. బిల్డింగ్స్ చుట్టూరు అంతా యానిమల్స్ పెట్టారు. అందరు ఫొటోస్ కోసం చూస్తున్నారు. అందరు ఫోటోలు దిగుతున్నారు. మనకు ఫోటోలు తీసేవాడు ఎవరు లేడు. మనమే ఫోటోలు దిగాలి. వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టడం. బ్రిడ్జ్ థియేటర్. సినిమా హాల్ ఇప్పుడే చూడటం. అది ఎంట్రన్స్, ఎగ్జిట్.
మంచి ఎల్ఈడీలు వేశారు, బొగ్గం కేబుల్ బ్రిడ్జ్ లాగా. ఆంధ్రాలో కూడా ఉంది కేబుల్ బ్రిడ్జ్. మరి ఆంధ్రాలో కేబుల్ బ్రిడ్జ్ ఏదో మీకే తెలియాలి. ఇదే ఎంట్రన్స్ కేబుల్ బ్రిడ్జ్ పైకి. అదంతా తిరిగి వచ్చింది మనం. ప్యాక్డ్ ఉంది. లండన్ బ్రిడ్జ్ పైకి ఒక రౌండ్ వేసి వద్దాం. एक సింగిల్ రౌండ్. స్పైడర్ మ్యాన్ మూవీ చూసినట్టు లాస్ట్ ఫైట్ ఎక్కడ జరిగేది. మొత్తం డ్రోన్లు గ్రీన్లు అన్నీ వచ్చి స్పైడర్ మ్యాన్ అటాక్ చేస్తాయి. అఫ్ కోర్స్ అది గ్రాఫిక్స్లే కానీ విఎఫ్ఎక్స్ కానీ అక్కడ దాకా పోయి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేద్దాం. కార్గో తీసుకొని వెళ్తుంది. అది ఊబర్ది. లండన్ ఫెయిర్ రైడ్ అంటే అదే. బోట్లో తీసుకొని అటు పోయి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి దింపుతాడు. అయ్యి టికెట్ ప్రైస్, ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం. £12 £12 లోపలికి పోయి తిరిగి రావడానికి. ఆయన పైన ఉంటుంది. అయిపోయింది తిరగడం అంతా. స్టేషన్కి వెళ్తున్నా. యూనివర్సిటీకి వెళ్ళడానికి ట్రైన్ తీసుకోవాలి. ట్యూబ్. మూవీ నైట్ ఉందని చెప్పాగా దానికి వెళ్తున్నా. రైట్ లండన్ బ్రిడ్జ్. షిప్లోకి వెళ్ళి మీరు ఒక రౌండ్ వేసి రావచ్చు. టికెట్ ఎంతో తెలియదు, లోపల ఎట్లా ఉంటుంది ఏందనేది. తిరిగి రావచ్చు మొత్తం. టికెట్స్ ఉంటాయి, దానికి కూడా రేట్లు ఉన్నాయి. టికెట్ రేట్స్ అవి రేట్స్. విత్ డొనేషన్ అయితే £28 అంట. వితౌట్ డొనేషన్ అంటే £25. అది లోపల పోయి షిప్ ఎట్లుందో చూసి రావడానికి 2500, 2500. ఇందాక చూపించడం మర్చిపోయా అన్నది ఇదే.
ఇక్కడ కూడా ఒక చిన్న బోట్ ఉంటుంది, ఫస్ట్లో వచ్చినప్పుడు చూసా. ఇదే ఆ బోట్. ఇంకా అన్ని స్ట్రీట్స్. దూరం నుంచి చూస్తా వ్యూ, మంచి వ్యూ ఉందా లేదా. దీని ఆపోజిట్లో వెళ్తే లండన్ బ్రిడ్జ్ స్టేషన్ వస్తుంది. లండన్ బ్రిడ్జ్ స్టేషన్కి దీనికి ఒక 1 minute 2 minutes వాక్ అంతే, మేబీ 5 minutes మ్యాక్సిమం. ఇప్పుడు మనం స్టేషన్కి వెళ్తుంది, ఆపోజిట్లో ఉంది స్టేషన్ కూడా. వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. లండన్ బ్రిడ్జ్ బాగుంటే. వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై.